100 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ మీరు చేస్తారు, ఎంత పెద్ద Yes. మేధావి అయినా. మిగతా 60 to 70 క్వశ్చన్స్ ఎలా చేస్తారు? నేను ఏం చెప్తున్నాను అంటే, ఒక క్వశ్చన్ మీకు రానప్పుడు అక్కడ ఏం ఆలోచిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, విల్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు జననీ సురక్ష యోజన. ఓకే, జననీ సురక్ష యోజన మనం ఒక మ్యాగజైన్ కవర్ చేసిన మనం ఈ పాయింట్స్ అయితే చదవము, దట్ ఈస్ ఫర్ షూర్. సో హౌ టు డీల్ విత్ దిస్ క్వశ్చన్? ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మీ థింకింగ్ ప్రాసెస్ ఏంటి? మీరు సొంతంగా మీకు జవాబు ఇవ్వండి ఒకసారి. వాట్ విల్ యూ థింక్? సో 51st క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిలేషన్ టు జననీ సురక్ష యోజన. ఓకే, ఇట్ ఈస్ అ సేఫ్ మదర్హుడ్ ఇంటర్వెన్షన్ ఆఫ్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్. సో its objective is to reduce maternal and neonatal mortality among poor pregnant women. Okay, next, it aims to promote institutional delivery among poor pregnant women, and its objective includes providing public health facilities to sick infants up to ఏదో ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఈ క్వశ్చన్లో గమనించాల్సింది ఏంటి? సి, జనని సురక్ష యోజన. వాట్ ఈస్ మై మంత్ర? యూపీఎస్సీ మంత్ర, క్వశ్చన్లోనే హింట్ ఉంటుంది. చూడండి ఇప్పుడు, జనని అంటే ఎవరు? Women. ఎవరు? Women. మదర్. మదర్స్ Mother. మదర్స్ Mother. సురక్ష అంటే మనం దేనికి ప్రొటెక్షన్ ఇస్తున్నాము? మదర్కి Mother. మదర్కి Mother. ఓకే, అంటే ఒక మదర్ కి ఎటువంటి మనం ప్రొటెక్షన్ ఇవ్వగలము? ఆబ్వియస్లీ ఒక హెల్దీ చైల్డ్ కోసం, అంతే కదా? ఒక హెల్దీ చైల్డ్ కోసం. ఇది తెలిసినంత వరకు ఆప్షన్ చదవడం సిన్ అనమాట. ఇది తెలిసిన తర్వాతే మనం ఆప్షన్స్ చదవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈస్ అ సేఫ్ మదర్హుడ్. ఓకే, ఇంటర్వెన్షన్ ఆఫ్ ద స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్స్. మదర్ అనేది స్టేట్ చూసుకుంటే బాగుంటుందా, ఒక నేషనల్ లెవెల్లో ఉంటే బాగుంటుందా? ఇప్పుడు చెప్పండి, National level. అర్థమవుతుందా? ఇక్కడ ఏ రూల్ అప్లై అవుతుంది? మీకు రూల్ పెరుగు చెప్పాను నేను. విచ్ రూల్ ఈస్ అప్లైయింగ్ హియర్? ప్రాక్సిమిటీ రూల్. అంటే ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఒక వర్డ్కి మన మైండ్లో ఒక వర్డ్కి, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా రివర్ ఉంది. కృష్ణా రివర్ విన్న వెంటనే మన మనసులో ఏమొస్తుంది? ఓడియమ్మ గోదావరిగా. గంగా పేరు విన్న వెంటనే మనకి ఏంటి వస్తుంది మనసులోని? యమున. Yamuna. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రాక్సిమిటీ వర్డ్స్. ఓకే, స్టేట్ గవర్నమెంట్ అని విన్న వెంటనే మన మనసులో ఏమొస్తుంది? అయితే లోకల్ గవర్నమెంట్ కానీ, అయితే నేషనల్ గవర్నమెంట్ కానీ. ఇప్పుడు అర్థమవుతుంది మీకు ప్రాక్సిమిటీ వర్డ్ అంటే అర్థం ఏంటో? యూపీఎస్సీ ఎగ్జామినర్ ప్రిపేర్ చేసిన వాడు కూడా ఈ వర్డ్ మీదనే ఆడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి, ఈ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ మన దగ్గర ఆప్షన్లో లేదనుకోండి. ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ అ సేఫ్ మదర్హుడ్ ఇంటర్వెన్షన్, అంతే. ఇలా ఉంటే అందులో ఏమైనా వాడు మార్చగలడా మీకు ఇవ్వడానికి ఎగ్జామ్లోని? వాడేం మార్చలేడు కదా, వాడేం మార్చలేడు. వాడు ఎక్కడ ఆడాడు? ఎక్కడైతే మనకి ప్రాక్సిమిటీ వర్డ్ వచ్చిందో అక్కడ ఆడేసాడు. అర్థమైందా? సో స్టేట్ ఇక్కడ ప్రాక్సిమిటీ రూల్ అప్లై అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక యోజన అంటే ఏంటి హిందీలోని? స్కీమ్. స్కీమ్స్ ఒక స్కీమ్కి పైగా అది గవర్నమెంట్ స్కీమ్ అయితే దానికి ఒక ఎయిమ్ ఉంటుంది, దానికి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఎయిమ్కి ఆబ్జెక్టివ్కి తేడా ఉంది. కొంచెం ఎయిమ్ ఉంటుంది, కొంచెం ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి? ఇట్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు రెడ్యూస్ మెటర్నల్ అండ్ నియోనాటల్ మోర్టాలిటీ అమాంగ్ పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఈ ఆప్షన్లో మీకు ఏదైనా తేడా కనిపిస్తుందా? వీడేమంటున్నాడు? ఈ ఈ యోజనతోని మేము మెటర్నల్ అండ్ నియోనేటల్ మోర్టాలిటీలో తగ్గింపు రావాలని కోరుకుంటున్నాము. ఇందులో ఏమైనా మీకు తప్పు కనిపిస్తుందా? తప్పు కనిపించదు. ఎందుకంటే దిస్ ఈజ్ ప్రో గవర్నమెంట్ స్టేట్మెంట్స్ యొక్క డెఫినేషన్ ఎప్పుడు కూడా తప్పవదు.
వాడికి యూపీఎస్సి వాడు రాయలేడు. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ హీ రైట్ హియర్ నియోనేటల్ మోర్టాలిటీకి ఈ స్కీమ్తో సంబంధం లేదు, అలా రాయగలడా? రాయలేడు. బికాస్ దే ఆర్ బ్యూరోక్రాట్స్, దే వర్క్ అండర్ ద పొలిటికల్ డామినేషన్. రిమెంబర్ దట్. అర్థమైందా? వాళ్ళు కూడా మన హోమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ కిందనే వర్క్ చేయాలి ఆఖరికి. సో దే కాంట్ గివ్ నెగిటివ్ అబౌట్ ద స్కీమ్. ఓకే, 1కి 2 చేసేయచ్చు, 2కి 3 చేసేయచ్చు, కానీ ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్, నియోనేటల్ మోర్టాలిటీ రేట్తో ఆటలాడరు. మీకు నిన్న కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? సోమనాథ్ టెంపుల్ ఎగ్జాంపుల్ గుర్తుందా? సోమనాథ్ ఎగ్జాంపుల్. అక్కడ నేను చెప్పాను ఫస్ట్ ఆప్షన్లోని సోమనాథ్ రిలీజియస్ అని రాశాడు అక్కడ, గుర్తుందా? Yes. అది తప్పు కాదు. బికాస్ దే కాంట్ ప్లే విత్ ద రిలీజియన్, దే కాంట్ ప్లే విత్ ద గవర్నమెంట్. ఆల్వేస్ రిమెంబర్, యూపీఎస్సీ ఈజ్ నాట్ గాడ్. యూపీఎస్సీ కూడా గవర్నమెంట్ కిందని పని చేయాల్సిందే. వాళ్ళు ఎంత పెద్ద కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా ఆఖరికి పిఎం, హోమ్ మినిస్టర్ కింద కూర్చోవాల్సిందే. అవునా కాదా? సో రిమెంబర్ దిస్ ఎవ్రీ టైం. ఒక గవర్నమెంట్ స్కీమ్కి నెగిటివ్ వాడు ఎప్పుడు రాయడు, ఆల్వేస్ పాజిటివ్ రాస్తాడు, ఆల్వేస్ పాజిటివ్. ఓకే, స్టేట్ కెన్ బి చేంజ్ టు నేషనల్, 1 కెన్ బి చేంజ్ టు 2, నంబర్స్తో ఆడతాడు, కానీ కంటెంట్తో మాత్రం ఆడడు. నెక్స్ట్, ఎయిమ్. ఒక ఆబ్జెక్టివ్ అయిపోయింది, ఒక ఎయిమ్ వస్తుంది. టు ప్రమోట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అమాంగ్ ద పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఇన్స్టిట్యూషనల్ అంటే ఏంటి సార్? అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేయించుకోండి, ఇంట్లో చేయించకండి, ఎక్కడో వీధిలో చేయించకండి, ఒక ప్రాపర్గా శానిటరీ నాప్కిన్స్తోని ప్రాపర్గా మన ఇన్స్టిట్యూషన్ డెలివరీ చేయించుకోండి, అంతే కదా? ఇది ప్రో గవర్నమెంటా, యాంటీ గవర్నమెంటా? దిస్ ఈజ్ ప్రో గవర్నమెంట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో తప్పు జరగాల్సిన పనే లేదు. అర్థమైందా? సో ఈ 2 ఆప్షన్స్ అయితే కన్ఫర్మ్ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్, ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇంక్లూడ్స్ ప్రొవైడింగ్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ టు సిక్ ఇన్ఫాంట్స్ అప్ టు 1 year ఆఫ్ ద ఏజ్. ఇక్కడ నంబర్ వచ్చింది. అయితే యూపీఎస్సీ ఇక్కడ గేమ్ ఆడతాడా లేదా? చూడండి, ఈ రెండుతో వాడు గేమ్ ఆడలేడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి వాడు గేమ్స్ ఆడతాడు. ఇక్కడ 1కి 2 ఉందేమో, 6 months ఉందేమో, 3 years ఉందేమో, హూ నోస్. సో యూపీఎస్సీ 99% నంబర్ తప్పిస్తాడు. యూ కెన్ రైట్ దిస్, యూపీఎస్సీ 99% నంబర్ రాంగ్ ఇస్తాడు. నంబర్ అంటే నంబరే, రేంజ్ కాదు. రేంజ్ వేరు. ఒకవేళ 10 to 20 years రాసాడు అనుకోండి యూపీఎస్సీ, దట్ కెన్ బి కరెక్ట్. కానీ కన్ఫర్మ్గా 20 years రాసాడు అనుకోండి, దట్ ఈస్ రాంగ్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అండర్స్టాండ్ ద ఎగ్జామినర్స్ మైండ్ సెట్. వాడి మైండ్ ఎంత లేజీ ఫెలో ఉందో మీకు చూపిస్తాను. రిమెంబర్ దిస్, జనని సురక్ష యోజన. మీకోసం తీసి ఉంచాను కూడా ఇది. See the scheme. National Health Mission. Government original site. See the first thing. First line చూడండి. జనని సురక్ష యోజన is a safe motherhood intervention under National Health Mission. వాడేంటి రాశాడు అక్కడ? స్టేట్ హెల్త్ మిషన్ రాశాడు అక్కడ. చూసారా? ఇక్కడ ఆడేశాడు వాడు. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ విత్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రిడ్యూసింగ్ మెటర్నల్ అండ్ నియోనేటల్ మోర్టాలిటీ. ఇక్కడ ఒక పాయింట్ రాశాడు. థర్డ్ పాయింట్లో ఏం రాశాడు? ఇట్ ఆల్సో ప్రమోట్స్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ. క్లియర్? అర్థమైపోయిందా? ఇక్కడ గేమ్స్ ఆడలేడు. గేమ్స్ ఎక్కడ ఆడాడు? మనకి వాడు ఇయర్స్ చెప్తున్నప్పుడు ఒక గేమ్ ఆడేశాడు. దిస్ ఈజ్ వైర్ హీ ప్లేడ్ అ గేమ్. ఇక్కడ 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 2 year ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఓకే, సో దిస్ వాజ్ ద క్వశ్చన్. అర్థమైందా ఎవరికైనా? అందరికి అర్థమైందా? కొంతమందికి అర్థమైందా? అసలు అర్థం కాలేదు, చెప్పండి ఒకసారి. ఇక్కడ ఆడ్ ఈవెన్ రూల్ కూడా అప్లై అవుతుంది. బట్ వాట్ ఐ సెడ్, ఆడ్ ఈవెన్ రూల్ ఎప్పుడు కూడా లాస్ట్లో అప్లై చేయండి. Last. మన దగ్గర ఏ ఆప్షన్ లేదు, కానీ అయినా నాకు అటెంప్ట్ చేయాలి, అప్పుడు ఆడ్ ఈవెన్ పెట్టండి. కాదు, ఆడ్ ఈవెన్ ముందు కూడా మనం బాగానే చేసాం కదా, ప్రాక్సిమిటీ రూల్తోని చేసాం కదా. సో డోంట్ యూస్ ఆడ్ ఈవెన్ ఎవ్రీ టైమ్. 4 options, ఆన్సర్ షుడ్ బి ఓన్లీ 2 or only 4. ఇక్కడ ఆన్సర్ ఓన్లీ 2. ఓకేనా? సో ఆడ్ ఈవెన్ రూల్ కూడా ఇక్కడ అప్లై అవుతుంది, బట్ ఆడ్ ఈవెన్ రూల్ యూ షుడ్ రూల్ ఇన్ ద లాస్ట్. అండ్ యూ ప్రామిస్డ్ మీ గైస్ ఎస్టర్డే, ఆడ్ ఈవెన్ రూల్ నేను పాలిటీలో వాడను, ఎకనామీలో వాడను. రాసుకున్నారా చెయ్యి మీద? మళ్ళీ రాసుకోండి ఒకసారి ఈరోజు.
మళ్ళీ రాసుకోండి ఒకసారి. ఆడ్ ఈవెన్ రూల్ నేను పాలిటీకి ఎకనామీకి వాడను, ఎందుకంటే అప్లై అవ్వవు కాబట్టి. దీనికి రీజన్ కూడా ఉంది, చూడండి. ఇప్పుడు రేపు ఎల్లుండి మీరు ఐఏఎస్, మీరు రేపు ఎల్లుండి మీరు ఐఏఎస్ అయిపోయారు అనుకోండి, యూ బికామ్ అన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు చైతన్య గారు మీకు అడిగాను అనుకోండి, వాట్ ఆర్ యువర్ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్? ఆబ్వియస్లీ మీరు పాలిటీ చెప్తారు, లేకపోతే ఎకనామీ చెప్తారు, నాలాంటి జోగ్రఫీ చెప్తాడు, అంతే. విల్ యూ టెల్ సైన్స్ అండ్ టెక్? విల్ యూ టెల్ సైన్స్ అండ్ టెక్? నో. విల్ యూ టెల్ సీసాట్? నో. అంటే నాకైతే లేదు సీసాట్ ప్రశ్నలు అయితే. అంటే పాలిటీ ఎకనామీలో అందరికీ అన్నీ వచ్చు, అందుకే ఇక్కడ వాళ్ళు గేమ్స్ ఆడతారు, ఎక్కువగా గేమ్స్ ఆడతారు. కరెంట్ అఫైర్స్లో మనం గేమ్స్ ఆడలేము, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనం అంత బాగా చదవం కాబట్టి. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద రీజన్ పాలిటీ ఎకనామీలో మనం ఆడ్ ఈవెన్ రూల్ పెట్టట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ బీయింగ్ అండర్టేకెన్ ఎనీమియా ముక్త్ భారత్ స్ట్రాటజీ. ఫస్ట్ రూల్ ఏంటి? యూపీఎస్సీ ఆల్వేస్ గివ్స్ యూ హింట్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. ఇందులో హింట్ ఏంటి? ఈ క్వశ్చన్లో హింట్ ఏంటి? ఈ 4 లైన్స్లో హింట్ ఏంటి? కెన్ ఎనిమల్ టెల్ మీ? సార్, ఇక్కడ నుంచి ఎనీమియా అనే వర్డ్ వస్తుంది. ఎనీమియా అనే వర్డ్ అంటే వాట్ ఐ నో ఈస్, ఎనీమియా గురించి నాకేం తెలుసు? కెన్ ఎనిమల్ టెల్ మీ వాట్ డూ వి నో అబౌట్ ఎనీమియా? ఒక్క 1 పాయింట్ వచ్చినా చాలు మనకి ఎనీమియా గురించి. బ్లడ్ తక్కువ ఉండదు. ఎస్, బ్లడ్ ఆర్బీసీలో ప్రాబ్లం ఉంటుంది. ఆర్బీసీలో ప్రాబ్లం ఉంటుంది. ఆర్బీసీ అంటే ఐరన్ డెఫిసిట్ ఉంటుంది, అంతేనా? ఎస్ సార్. బాడీలో ఐరన్ తక్కువగా ఉంటుంది. ఐరన్, ఈ ఒక్క వర్డ్ వస్తే ఈ క్వశ్చన్ క్రాక్ చేసేయచ్చు. ఇప్పుడు చూద్దాం. సి, ఇది కూడా ఒక స్కీమే కదా. సో ఎప్పుడు కూడా గవర్నమెంట్ పాజిటివ్ రాస్తుంది, ఎప్పుడు కూడా యూపీఎస్సీ పాజిటివ్ ఇస్తుంది. సి, ఇట్ రన్స్ ఏ క్యాంపెయిన్. ఒక స్ట్రాటజీకి ఒక యాప్ ఉండొచ్చు, ఒక క్యాంపెయిన్ ఉండొచ్చు, పోస్టర్స్ ఉండొచ్చు, టెలిఫోన్ సర్వీస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది స్ట్రాటజీ కాబట్టి అవన్నీ ఉంటాయి చూపించడానికి. ఇట్ రన్స్ ఏ క్యాంపెయిన్ ఫర్ డీలేడ్ కార్డ్ క్లాంపింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్. మనకి కార్డ్ క్లాంపింగ్ అంటే తెలియదు, కార్డ్ క్లాంపింగ్ అంటే మనకు తెలియదు, కానీ వీ కెన్ సెన్స్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ పాజిటివ్. ప్రో గవర్నమెంట్ స్టేట్మెంట్, ప్రో గవర్నమెంట్ స్టేట్మెంట్, యాంటీ గవర్నమెంట్ అయితే కాదు. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ పీరియాడిక్ డీవార్మింగ్ టు చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్. డీవార్మింగ్ అంటే ఏంటి? పాజిటివా నెగిటివా? డీవార్మింగ్ అంటే ఏంటి? Positive. Yes. So is it pro government or anti government? Pro government. గవర్నమెంట్. So this is correct. This is correct. Third option. It addresses non-nutritional causes of anemia in endemic pockets. Endemic pockets with special focus on malaria, hemoglobin, and fluorosis. Positive or negative? This is also positive statement. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇట్ ప్రొవైడ్స్ ప్రొఫైలాక్టిక్ కాల్షియం సప్లిమెంటేషన్ ఫర్ ప్రీ స్కూల్ చిల్డ్రన్, అడాలసెంట్స్, ప్రెగ్నెంట్ ఉమెన్. ఎనీమియాకి కాల్షియంకి సంబంధం ఏంటి సార్? సంబంధం ఏంటి? ఫస్ట్ మనం క్వశ్చన్ చూడకముందే మనం డిసైడ్ చేసుకున్నాము ఎనీమియాకి ఐరన్తో సంబంధం ఉంటుంది సార్, కాల్షియంతో సంబంధం ఉండదు. వాడు మెల్లగా ఇప్పుడు చూడండి, వాడు మైండ్ సెట్ ఆలోచించండి. వాడు ఇక్కడ ఆడలేకపోయాడు, ఎందుకంటే ఇక్కడ ప్రాక్సిమిటీ వర్డ్స్ ఏం లేవు. వాడు ఇక్కడ ఆడలేకపోయాడు, వాడు ఇక్కడ కూడా ఆడలేకపోయాడు, కానీ వాడు ఇక్కడ ఆడేశాడు. ఎందుకంటే వాడికి కూడా అంత నాలెడ్జే ఉంది కాబట్టి, వాడికి కూడా ఆ చిన్న నాలెడ్జే ఉంది కాబట్టి. ఇప్పుడు సీ దిస్ అఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ గవర్నమెంట్. కెన్ యూ సీ దిస్? దిస్ ఇస్ అఫీషియల్ గవర్నమెంట్ సైట్. కనిపిస్తుందా? ఎస్ సార్. వాట్ ఈస్ దిస్? ఫస్ట్ లైన్ చూడండి. ఎనీమియా ఈజ్ అ సిగ్నిఫికెంట్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ ఇన్ ఇండియా. ఓకే. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా రిజల్ట్స్ ఇన్ ఇంపైర్డ్ కాగ్నిటివ్ అండ్ మోటార్ చిల్డ్రన్. ఓకే, వదిలేయండి. సీ ద ఫోర్త్ లైన్. ఎనీమియా ముక్త్ భారత్ స్ట్రాటజీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ టు రిడ్యూస్ ఎనీమియా అమాంగ్ 6 బెనిఫిషియరీ ఏజ్ గ్రూప్. బ్లా 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 ఏదైనా రాశాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ, సీ ద లాస్ట్ లైన్, 6th పాయింట్. నాన్ న్యూట్రిషనల్ కాజెస్ ఆఫ్ ఎనీమియా ఇన్ ఎండమిక్ పాకెట్స్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ మలేరియా, హెమోగ్లోబినోపథీస్ అండ్ ఫ్లూరల్స్. అలా దించేశాడు, చిన్న వర్డ్ కూడా కాపీ లేకుండా అలా కాపీ పేస్ట్ చేశాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యూపీఎస్సీ దేవుడు కాదు. క్లియర్?
ఇది కూడా కాపీ పేస్ట్ చేశాడు, ఇది కూడా కాపీ పేస్ట్ చేశాడు, ఇది కూడా కాపీ పేస్ట్ చేశాడు. అంటే వాడు బుర్ర వాడడం లేదు, వాడు బుర్ర వాడడం లేదు. వాడు ఎక్కడ బుర్ర వాడుతున్నాడో, ఎక్కడైతే ప్రాక్సిమిటీ వర్డ్స్ ఉందో. అందుకని నిన్ను కూడా చెప్పాను, ప్రాక్సిమిటీ రూల్ అనేది చాలా 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 మంచిది. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్రిక్స్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? సో ద ఆన్సర్ ఈస్ ఓన్లీ 3. ఆన్సర్ ఈస్ ఓన్లీ 3. ఇక్కడ ఆడివెన్ ఫెయిల్ అయింది, Yes, ఇక్కడ sir. ఆడివెన్ రూల్ ఫెయిల్ అయింది. ఇది కూడా చెప్తున్నాను నీకు. ఆడివెన్ రూల్ మీకు చెప్పాను కదా, ఒక 15 క్వశ్చన్లు ఉంటే 9 దగ్గర పాస్ అవుతుంది, 6 ఫెయిల్ అవుతుంది. బట్ దిస్ విల్ నాట్, ఇది మీకు వెన్నెపోటు పొడవదు, ఎప్పుడు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దిస్ ఈజ్ మై గ్యారంటీ టు యూ, మై గ్యారంటీ, టిల్ నౌ అట్లీస్ట్. ఓకేనా? ఆడివెన్ ఇక్కడ ఫెయిల్ అయింది, బట్ స్టిల్ ఆడివెన్ షుడ్ బి యూజ్డ్ ఇన్ లాస్ట్ రిసార్ట్. డన్? ఓకే సార్. నెక్స్ట్, కార్బన్ ఫైబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. మీకు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, టెక్నాలజీ మీద, అంటే ఫలానా ఐటమ్ ఇందులో యూజ్ అవుతుంది. ఒక్క మాట నాకు గుర్తుంచుకోండి, ఆటోమొబైల్ అంటే ఏంటి? ఆటోమొబైల్స్ అంటే వెహికల్సే కదా, లారీలే కదా, ఏరోప్లేన్సే కదా, షిప్సే కదా, సబ్మెరీన్సే కదా. 2 జనవరి 2026 వరకు మనం కార్బన్ ఫైబర్స్ యూజ్ చేయలేదు. 3 జనవరికి మొదలెట్టేస్తే, 4th మొదలెట్టేస్తే, పోనీ యూపీఎస్సీ May 26 ప్రిలిమ్స్ ఉంది, అప్పుడు మొదలెట్టేస్తే ఈ ఆప్షన్ కరెక్టే కదా? అర్థమైందా? సో ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇప్పుడు నోట్స్లో రాసుకోండి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కెన్ డూ ఎనీథింగ్. కార్బన్ ఫైబర్స్ అనేది మనం ఇంకా అర్థం చేసుకుంటున్నాము, కార్బన్ గురించి మనం ఇంకా అర్థం చేసుకుంటున్నాము. కార్బన్ ద్వారా అద్భుతాలు చేసుకోవచ్చు. వీడేమంటున్నాడు, కార్బన్ ఫైబర్స్ ఆర్ యూస్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ యూస్డ్ ఇన్ ఆటోమొబైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇక్కడ కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ దిస్ ఆప్షన్? చెప్తారా ఎవరైనా? Components. Components of mobiles and aircraft. వెరీ గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. కాంపోనెంట్స్ అంటే కార్ అనుకోండి, కార్ తాలూకా మిర్రర్ అవ్వచ్చు, కార్ తాలూకా టైర్ అవ్వచ్చు, కార్ తాలూకా సీట్లు అవ్వచ్చు, కార్ తాలూకా విండ్షీల్డ్ అవ్వచ్చు, బంపర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ఈ అన్ని పార్ట్స్లోని చిన్న పార్ట్లో కూడా నేను కార్బన్ ఫైబర్ ఉపయోగించాను అనుకోండి, దిస్ ఆప్షన్ విల్ బి రైట్. సో ఈ ఆప్షన్స్ మీద డౌట్ పెట్టకండి ఎప్పుడు కూడా, ఇలాంటి ఆప్షన్స్ మీద. ఓకేనా? ఐఎమ్ వెరీ గుడ్ గైస్, చాలా మంచి మీరు వచ్చింది నాకు. నెక్స్ట్, కార్బన్ ఫైబర్స్ వన్స్ యూజ్డ్ కెనాట్ బి రీసైకిల్డ్. ఇప్పుడు రైట్ ద బిగ్గెస్ట్ హ్యాక్ ఆఫ్ యూపీఎస్సీ, నెగిటివ్ కానోటేషన్ ట్రిక్. ఎగ్జాంపుల్ ఇవాళ, నిన్న మనం హిస్టరీలో ఒక క్వశ్చన్ చూసాము, సంగమేజ్లోనే. వాడేంటి రాశాడు, సోషల్ క్లాసిఫికేషన్ వాజ్ నాట్ నోన్. అక్కడ కూడా నెగిటివ్ కానోటేషన్. ఒక వస్తువు ఇది చెయ్యలేదు అని రాస్తే 99% ఆ ఆప్షన్ రాంగ్. మీకు చెప్పాను కదా, ఒక పుస్తకంలో ఒకటి ఉందని చెప్పడం ఈజీయా, ఒకటి లేదని చెప్పడం ఈజీయా? ఆబ్వియస్లీ ఒకటి ఉందని చెప్పడం ఈజీ సార్. సో కార్బన్ ఫైబర్స్ లాజిక్ ద్వారా చూసినా కూడా, అసలు కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకంటే ఆ కార్బన్ని మళ్ళీ వాడొచ్చు కాబట్టే కదా. అయితే కార్బన్ ఫైబర్స్ని ఎందుకు యూజ్ చేయట్లేదు మనం? చేయొచ్చు, రీసైకిల్ చేసుకోవచ్చు. కార్బన్ ప్లాస్టిక్ కాదు కదా. దట్ ఈస్ వాట్. ప్లస్ ఒకవేళ కార్బన్ ఫైబర్స్ని రీసైకిల్ చేయకపోతే వై ఆర్ వి ప్రమోటింగ్ దిస్ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్? అంతేనా? సో దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ రైట్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ వన్. ఓకేనా? క్లియర్? రిమెంబర్ దిస్ ట్రిక్, నెగిటివ్ కానోటేషన్ ట్రిక్. ఈ పేపర్లోనే 10 సార్లు వస్తుంది ట్రిక్, 10 times. నెగిటివ్ కానోటేషన్. ఇప్పుడైనా యూపీఎస్సీ నెగిటివ్ స్టేట్మెంట్స్ అడిగితే, కాదు, చేయలేదు, చేయకూడదు అలాంటివి అడిగితే మనం దాన్ని చాలా సీరియస్గా గమనించాలి. నెగిటివ్ కానోటేషన్ ట్రిక్. అర్థమవుతుందా? 3 questions డౌట్ ఉన్నాయా? ఏదైనా ఎనీ డౌట్స్?
ఎనీ డౌట్స్? సార్ 53 ఒకసారి చెప్పరా? ఏది మ్యామ్? మీ వాయిస్ కట్ అవుతుంది. 53లో ఫస్ట్ ఆప్షన్ చెప్పాలా మీకు? ఎస్ ఓకే, సో కీవర్డ్ వరకు అర్థం సార్. చూడండి, కాంపోనెంట్స్ వర్డ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోండి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్? ఆ ఎయిర్ క్రాఫ్ట్లో మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క బ్లేడ్స్, అక్కడ టైర్స్ కూడా ఉండాలి కదా, టైర్స్ కూడా ఉండాలి కదా, ప్లస్ అక్కడ ఏవైనా ఐరన్ వస్తువు ఉంటే, స్టీల్ వస్తువు ఉంటే, ప్లాస్టిక్ వస్తువు ఉంటే, సీట్ బెల్ట్స్ ఉంటాయి. అర్థమైందా? సీట్ బెల్ట్స్ ఉంటాయి, రబ్బర్ ఉంటుంది. ఈ అన్నిట్లో కొంచెం కార్బన్ ఫైబర్ వాడినా ఈ ఆప్షన్ కరెక్టే కదా. అందుకే అంటున్నాను, మనకి యూపీఎస్సీ కూడా చాలా బ్రాడ్ సెక్టర్ ఇచ్చాడు. బ్రాడ్ సెక్టర్, అందులోని మొబైల్స్ కూడా వస్తున్నాయి, అందులో వెహికల్స్ కూడా వస్తున్నాయి, అందులో ఈ ఏఐ తాలూకా రోబోట్స్ కూడా వస్తున్నాయి. ఓకేనా? అందులో మెషిన్స్ కూడా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అన్ని మెషిన్స్ వస్తున్నప్పుడు యూపీఎస్సీ అన్ని సెక్టర్లు చూస్తుందా? ఎక్కడ కార్బన్ ఫైబర్ ఉందో, ఎక్కడ లేదో? కాదు కదా. మనం కూడా అంత ఎక్కువ గమనించకూడదు. ఓకే, టిక్ పెట్టుకుని వెళ్ళిపోవాలి. అర్థమైందా మేడం? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ, డన్. 54th క్వశ్చన్. ఇది దిస్ వాజ్ ద మోస్ట్ వరస్ట్ క్వశ్చన్ ఇన్ మై 2023 అటెంప్ట్. ఎందుకు ఇచ్చాడో తెలియదు, అసలు ఎలా ఇచ్చాడో కూడా నాకు తెలియదు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ దిస్. డిటెక్షన్ ఆఫ్ కార్ క్రాష్ కొలిజన్ విచ్ రిజల్ట్స్ ఇన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఇన్స్టాంటియస్లీ. క్వశ్చన్ ఏంటి? ఇన్ హౌ మెనీ ఆఫ్ ద అబవ్ యాక్షన్స్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ యాక్సిలరోమీటర్ రిక్వైర్డ్? కెన్ యూ టెల్ మీ ఈ క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? స్పీడ్ యాక్సిలరోమీటర్ ఫంక్షన్ అంటే యాక్సిలరోమీటర్ తాలూకా 1% కంట్రిబ్యూషన్ ఉన్న ఈ ఆప్షన్ కరెక్ట్ అయిపోద్ది. అంతే కదా అర్థం? అంతే కదా. యాక్సిలరోమీటర్ తాలూకా 1% కంట్రిబ్యూషన్ ఉన్న మనం ఆ ఆప్షన్ని కన్సిడర్ చేసుకోవాలి. అంతే కదా. సి, ఇప్పుడు చూడండి, స్పీడ్ ఎవరు చెప్పారు? లెట్ us కన్సిడర్ దట్. అంటే స్పీడ్ తాలూకా ఒక్క ఆప్షన్లో కనిపించిన ఆ ఆప్షన్ మనకి కరెక్ట్ అయిపోద్ది. డిటెక్షన్ ఆఫ్ కార్ క్రాష్ కొలిజన్ విచ్ రిజల్ట్స్ ఇన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ ఇన్స్టాంటేనియస్లీ. అంటే కార్ క్రాష్ కొలిజన్ వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతుంది. ఈ యాక్టివిటీలో యాక్సిలరోమీటర్ తాలూకా ఫంక్షన్ ఏమైనా ఉందా? మీరు ఆలోచించగలుగుతున్నారా? ఎందుకు లేదు? ఉందంటే ఎందుకు ఉంది, లేదంటే ఎందుకు లేదు? నాకు 2 రీజన్స్ కావాలి. రీజన్ లేకుండా ఒక ఆప్షన్ని కన్సిడర్ చేయకూడదు. రీజన్ ఉంటేనే ముందుకెళ్ళాలి, లేకపోతే క్వశ్చన్ వదిలేయండి పర్లేదు. క్వశ్చన్ వదిలేయండి పర్లేదు, ఏం అవసరం లేదు మనకి. సి, స్పీడ్ ఒకవేళ 90 దాటుతుంది అనుకోండి, 90 దాటుతుంది అనుకోండి, క్రాష్ అయింది అనుకోండి, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. అవుతాయి కదా. ఎస్ ఒకవేళ నేను కార్ని వెనక్కి తీసుకుంటాను ఒక 5 to 10 స్పీడ్లోనే, 10 స్పీడ్లోనే 10 స్పీడ్లోనే గోడ గుద్దేశాను మామూలుగా మా బిల్డింగ్ కిందనే, అప్పుడు కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయా? అవుతాయి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్? సినిమాలో చూస్తూ ఉంటాం కదా మనం. అంటే అమ్మాయిలు అబ్బాయిలు కారు తీస్తుంటారు పార్కింగ్ నుంచి, గుద్దేస్తారు. సార్ అవ్వవు. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే స్పీడ్ తక్కువ కాబట్టి. అంటే ఈ ఆప్షన్లో స్పీడ్ రూల్ ఉన్నట్టే కదా. ఎస్ ఈజ్ వై దిస్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇలా ప్రతి ఆప్షన్లో చూడండి, ఒకవేళ స్పీడ్ రూల్ ఉందంటే ఆ ఆప్షన్ కరెక్ట్, లేకపోతే రాంగ్. సీ ద సెకండ్ ఆప్షన్ నౌ. డిటెక్షన్ ఆఫ్ యాక్సిడెంటల్ ఫ్రీ ఫాల్ ఆఫ్ అ ల్యాప్టాప్ టువార్డ్స్ ద గ్రౌండ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఇమ్మీడియట్ టర్నింగ్ ఆఫ్ ద హార్డ్ డ్రైవ్. చూడండి, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ టేబుల్ నుంచి కింద పడిపోతుంది. ఈ మధ్య ల్యాప్టాప్స్ కూడా ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయి. ఈ మధ్య ఫోన్స్ కూడా ఇది మన ఇది వచ్చింది, ఎయిర్ బ్యాగ్స్ ఫర్ సేఫ్టీ. అంటే ల్యాప్టాప్ని నేను టేబుల్ నుంచి కింద పడేస్తున్నాను, ఆ కింద పడిన టైంలోని దానికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయి, అక్కడ ఎక్కడైనా యాక్సిలరోమీటర్ పని ఉందా? ఎస్, ఎస్. ఫ్రీ ఫాల్ స్పీడ్ ఎక్కువగా ఉంటే ఆ ల్యాప్టాప్కి ఆటోమేటిక్గా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతాయి.
డోంట్ వరీ, దిస్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ క్వశ్చన్. మీకు అర్థం కాకపోయినా డోంట్ వరీ, యూపీఎస్సీ ఇలాంటి బౌన్సర్స్ ఇస్తుంది, ప్రతి సంవత్సరం ఇస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్, డిటెక్షన్ ఆఫ్ టిల్ట్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్, సేమ్ ఆప్షనే, ల్యాప్టాప్కి ఫోన్ పెట్టాడు అంతే అంతే. సో దిస్ ఆన్సర్ ఇస్ ఆల్ త్రీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడైనా ఆప్షన్ తప్పు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఈ ఆప్షన్ కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్ట్. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే వాడు కూడా ఆలోచించలేకపోతున్నాడు ఎక్కడ తప్పు కొట్టాలరా అనేసి. ఇక్కడైతే కాల్షియంకి ఐరన్లో మార్చాడు, ఇక్కడైతే 1కి 2లో మార్చేశాడు. కానీ ఇక్కడ ప్రాక్సిమిటీ వర్డ్స్ లేవు కాబట్టి అలా ఎక్కడో సైట్ నుంచి, ఎక్కడో సైన్స్ అండ్ టెక్ సైట్ నుంచి దించాడు. ఇది అర్థమవుతుందా? దట్ ఈస్ వై ఐ సే ప్రాక్సిమిటీ రూల్, ప్రాక్సిమిటీ రూల్, ఓన్లీ దిస్ రూల్ నీకు మెయిన్స్ వరకు పంపించేస్తుంది. నీట్గా గమనిస్తే ఓన్లీ ద ప్రాక్సిమిటీ రూల్ క్యాన్ సెండ్ యూ టు మెయిన్స్ ఎగ్జామ్. అర్థమైందా ఎందుకు అక్కడ ఆల్ త్రీయో? బికాస్ హీ ఆల్సో కాంట్ థింక్ బియాండ్ ఇట్. సైన్స్ అంటే క్వశ్చన్ ఇది, సైన్స్ అంటే క్వశ్చన్ ఇది. ఎక్కువ బుర్ర వాడు వాడు, ఎక్కువ బుర్ర వాడు వాడు. ఓకేనా? నెక్స్ట్, ఓకే, విత్ రిఫరెన్స్ టు ద రోల్ ఆఫ్ బయోఫిల్టర్స్ ఇన్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్వశ్చన్ మొత్తం అర్థం చేయకుండా ఆప్షన్స్ చదవడం ఒక నేరం, ఒక సిన్. క్వశ్చన్లో ఒక్కొక్క వర్డ్ మనకు అర్థం అయిపోవాలి. సి, బయోఫిల్టర్ అంటే ఏంటి? అసలు ఫిల్టర్ అంటే ఏంటి సార్? చెప్పండి, ఫిల్టర్ అంటే ఏంటి సార్? ఎవరైనా చెప్పండి, పర్లేదు. ఫిల్టర్ అంటే ఏంటి? అంటే వడపోతాడు సార్. ఏంటి సార్? వడపోతా Purify అంటారు చేయడం, వడపోతా purify అంటారు చేయడం సార్ సార్. ఇప్పుడు. ఎస్, దిస్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫిల్టర్ ఒక ప్యూరిఫైర్ అన్నమాట, అంతే కదా? ఎస్ సార్, చెడ్డ ఎస్ సార్. వస్తువుల్ని తీసేస్తుంది, మంచి వస్తువుల్ని ఉంచేస్తుంది, అంతే కదా? సింపుల్గా మన తెలుగు భాషలో చెప్పాలంటే. ఓకే, విత్ రిఫరెన్స్ టు రోల్ ఆఫ్ బయోఫిల్టర్స్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఆక్వాకల్చర్ అంటే ఏంటి? ఓకే, ఎక్వేరియం ఉందేమో, అందులో ఫిష్లు ఉన్నాయేమో, ఆ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, అంతే కదా? ఇప్పుడు చదవండి ఆప్షన్లు, ఇప్పుడు మీకు మజా వస్తుంది. బయోఫిల్టర్స్ ప్రొవైడ్ వేస్ట్ ట్రీట్మెంట్, అంతే. మరి అవసరం లేదు, వేస్ట్ ట్రీట్మెంట్ చేయడానికే కదా మనం ఫిల్టర్ అంటున్నాం దాన్ని, అంతేనా? సో Yes. దిస్ ఆప్షన్, Yes. కళ్ళు మూసుకొని టిక్ పెట్టవచ్చు. ఎందుకు? మనం బయోఫిల్టర్స్ ఏటో ముందే క్లారిఫై చేసుకున్నాము అప్పుడే. దట్ ఈస్ వై ఐ సే క్వశ్చన్కి ఒక్కొక్క భాగము, ఒక్కొక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వర్డ్ అర్థమైనంత వరకు ఆప్షన్స్ చూడకండి, వదిలేయండి కావాలంటే. నెక్స్ట్, బయోఫిల్టర్స్ కన్వర్ట్ అమోనియా ప్రెజెంట్ ఇన్ ద ఫిష్ వేస్ట్ టు నైట్రేట్. అంటే నేను సింపుల్గా ఈ ఆప్షన్ చదవాలంటే, ఒక వేస్ట్ని నైట్రేట్స్లో మారుస్తుంది. నైట్రేట్స్ అనేవి ఫిష్కి మంచిదా కాదా? ప్లాంట్స్కి మంచిదా కాదా? నైట్రేట్స్ అనేది మంచిది. మంచిదే మంచిది. కదా? నైట్రేట్స్ అనే యాక్చువల్లీ నైట్రోజన్ అంటే చాలా మంచిది. నైట్రోజన్ అనేది చాలా మంచిది. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? ఎక్వేరియంలో ఫిష్ ఉంటుంది, ఆ ఫిష్ తాలూకా భోజనం చేస్తే ఫిష్ వేస్ట్ కూడా వస్తుంది, అంతే కదా? ఆ ఎక్వేరియంలోనే ఆ వేస్ట్ ఉండిపోతే ఫిష్కి ప్రమాదం కదా, ఫిష్కి ప్రమాదమే కదా. వాడేమంటున్నాడు? ఆ వేస్ట్ని, ఆ అమోనియాని నైట్రేట్స్లో మారుస్తుంది ఫిల్టర్, అంతే కదా? ఫిల్టర్ అనేది చెడ్డ వస్తువుల్ని తీసేస్తుంది, చెడ్డ వస్తువుల్ని మంచిగా మారుస్తుంది, అంతే కదా? సో దిస్ ఆప్షన్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. బయోఫిల్టర్స్ ఇంక్రీజ్ ఫాస్ఫరస్ యాజ్ న్యూట్రియంట్ ఫర్ ఫిష్ ఇన్ వాటర్. పీవైక్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2018 లేకపోతే 20, నాకు గుర్తులేదు, అక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు, ఫర్టిగేషన్ అనేసి. డూ ఎనీవన్ నో దిస్ క్వశ్చన్? ఫర్టిగేషన్ విన్నారా ఎప్పుడైనా ఫర్టిగేషన్ గురించి? వినలేదంటే ఏం పర్లేదు, నేను చెప్తాను. ఫర్టిగేషన్ ద్వారా ఏ మినరల్స్ మనం, ఫర్టిగేషన్ అంటే నీళ్ళల్లోని కొంచెం కెమికల్స్ కలిపేసి డైరెక్ట్గా ప్లాంట్స్కి వేసేయడం, ఓకేనా? ఇంతవరకు మన ఫార్మర్స్ ఏం చేస్తున్నారు? యూరియా అనేది వేరేగా పోస్తున్నారు అక్కడ ప్లాంట్స్కి వెళ్ళి. కానీ ఈ ఈ ఈ ఒక మెథడ్ ద్వారా నీళ్ళల్లోనే మనం కలిపేస్తే ఆ నీళ్ళు డైరెక్ట్గా ప్లాంట్స్కి ఇస్తే కొంచెం ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేసి ఈ మెథడ్ మనం మొదలెట్టాము. అయితే
నీళ్ళల్లోనే వాటర్లోనే ఎప్పుడైనా స్టోన్స్ సాల్యుబుల్ అవుతాయా? ఆర్ స్టోన్స్ సాల్యుబుల్ ఇన్ వాటర్? ఎస్ ఆర్ నో? కెన్ స్టోన్స్ మిక్స్ ఇన్ వాటర్? ఎస్ ఆర్ నో? No, sir. No, Sir, no. sir, నో సార్. ఫాస్ఫరస్ ఒక స్టోనీ మినరల్. ఫాస్ఫరస్ ఒక స్టోనీ మినరల్. కెన్ ఫిల్టర్ ఇంక్రీజ్ దిస్? కెన్ ఫిల్టర్ ఇంక్రీజ్ దిస్? నో సార్. ఫిల్టర్ యొక్క పని ఏంటి? చెడ్డ వస్తువుల్ని తీసేయడం, లేకపోతే మంచిగా మార్చేయడం, మంచి వస్తువుని ఉంచేయడం. ఇక్కడ క్రియేషన్ ఏమైనా ఉందా? కాదు. క్రియేషన్ అనే వర్డ్ ఇక్కడ లేదు. సో కెన్ బయోఫిల్టర్స్ ఇంక్రీజ్ ద ఫాస్ఫరస్? నో సార్, బయోఫిల్టర్స్ కెనాట్ ఇంక్రీజ్ ద ఫాస్ఫరస్. ఎందుకంటే ఫాస్ఫరస్ ఒక స్టోనీ మినరల్ అనమాట. ఆ మినరల్ ఆ 2020 పీవైక్యూ చేసి ఉంటే ఈ క్వశ్చన్ ఈజీగా క్రాక్ అయ్యేది. అర్థమైందా? సో రిమెంబర్ వన్ థింగ్, ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా ఫాస్ఫరస్ అనే వర్డ్ మీకు కనిపిస్తే రిమెంబర్ దిస్ ఈజ్ అ స్టోనీ. మనం దీన్ని లిక్విడ్గా మార్చలేము. ఒక ఫార్మర్ ఫాస్ఫరస్ కలపాలి అంటే ఆ పౌడర్ కలపాలి, దాన్ని మనం నీళ్ళల్లో పెట్టలేము. అర్థమైందా? ఓకే, క్లియర్? ఓకే సార్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? హియర్ ఆన్సర్ ఈస్ ఓన్లీ. ఓకే, అర్థమైందా మనం ఎందుకు తీసామో? ఇది ఇక్కడ ఇంక్రీజ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనం తీసాము. ఇంక్రీజ్ ఫాస్ఫరస్ వచ్చింది కాబట్టి. ఇక్కడ ఇంక్రీజ్ నైట్రేట్ వస్తే, నైట్రేట్ వచ్చి ఉంటే correct. తిప్పి పెట్టేవాళ్ళం. ఎందుకంటే నైట్రేట్ అనేది స్టోన్గా రాదు. నైట్రేట్ అనేది లిక్విడ్ ఫామ్లో కూడా రాగలదు. అర్థమైందా? ఒక ఫిష్ వేస్ట్ని మనం అమ్మోనియా నుంచి నైట్రేట్గా మారుస్తున్నాము. క్లియర్? కానీ ఫాస్ఫరస్ని మనం క్రియేట్ చేయలేము. క్లియర్? సో రిమెంబర్ దిస్ థింగ్. This question will be repeated again in 2027 or 28. Mark my words, 2026 and 2027. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సేమ్ క్వశ్చన్ కాదు, ఫాస్ఫరస్ మీద కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే 20లో అడిగాడు, 22లో అడిగాడు, 26లో కూడా అడుగుతాడు, కంపల్సరీగా అడుగుతాడు వాడు. సో రిమెంబర్ దిస్ థింగ్, దట్ ఫాస్ఫరస్ ఈజ్ సంథింగ్ స్టోన్, and stone will not be soluble in water. Okay, done sir. Next question. See, 100 questionలోనే 4 to 5 questions are quit questions. వదిలేయాలి. ఎగ్జాంపుల్ దిస్, నాలెడ్జ్ ఉన్నవాడు చెయ్యండి పర్లేదు. కానీ నాలాంటోడు గై లైక్ మీ విల్ లీవ్ దిస్. ఎందుకంటే నాకు అసలు ఐడియా లేదు. సిఫైట్స్ అంటే ఏంటి, నెబ్యులా అంటే ఏంటి, పల్సర్ అంటే ఏంటి, ఐ డోంట్ వాంట్ టు నో ఈవెన్ నౌ. నాకు ఇప్పుడు కూడా ఈ అవసరం లేదు. బికాస్ సెఫైట్స్ చదువుతాం ఈరోజు మనం, వాడు రేపెళ్ళి నుండి వేరే పేరుతో వస్తాడు, కంపల్సరీగా వేరే పేరుతో వస్తాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎంత ఎక్కువ చదివినా అంత ఎక్కువ ప్రమాదం. చదివిన దాన్ని నిలబెట్టుకోండి. ఒకవేళ పాలిటీలో 2 pages చదివారు అనుకోండి, ఆ 2 pages 10 సార్లు చదివేయండి. దట్ ఈస్ ఇనఫ్. డోంట్ సర్చ్ ఫర్ 10 more pages. రిమెంబర్ దిస్ థింగ్, డోంట్ సర్చ్ ఫర్ 10 more pages. ప్లీజ్ ఎక్కువ చదవకండి. ఎక్కువ చదివితే మనం హ్యాక్స్ని వాడలేము. ఓకేనా? తక్కువ చదవండి, కానీ ఎక్కువ సార్లు చదవండి. సో వచ్చిన వాళ్ళు ఈ క్వశ్చన్ చేయండి, రాని వాళ్ళు, అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు క్వశ్చన్ వదిలేయండి. బికాస్ దిస్ ఈజ్ అ బౌన్సర్ క్వశ్చన్. దిస్ చిన్న తేడా వచ్చిన క్వశ్చన్ -2.66 అయిపోతుంది. రిమెంబర్ దిస్. ఓకేనా? సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ క్వశ్చన్ బికాస్ ఐ డోంట్ నో దిస్ క్వశ్చన్ అండ్ దిస్ కెనాట్ బి సాల్వ్ బై హ్యాక్స్. చెప్పేస్తున్నాను, హ్యాక్స్ ద్వారా సాల్వ్ చేయలేము. క్లియర్? నెక్స్ట్. ఓకే, which one of the following countries has its own satellite navigation system? Satellite navigation system. ఇక్కడ ఓన్ వర్డ్ ఎందుకు ఇచ్చాడు అసలు? ఓన్ లేకపోతే ఇక్కడ క్వశ్చన్ తేడా ఉందా? ఏదైనా ఈ వర్డ్ లేకపోతే ఈ క్వశ్చన్లో ఏదైనా తేడా కనిపిస్తుందా?
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ఇట్స్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్? డిఫరెన్స్ ఉందా ఏదైనా చెప్పండి. అంటే సార్ అన్ని కంట్రీస్ సాటిలైట్స్ లేవు. దట్ ఈస్ ద ట్రిక్ హియర్. ప్రతి కంట్రీకి ఓన్ శాటిలైట్స్ లేవు, మనం అద్దెకి వాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. ఇండియా జీపీఎస్ అనే యాప్ వాడుతుంది. మీరు లొకేషన్ పెడతారు కదా, అది మన ఇండియా యాప్ కాదు, అది అమెరికాతో మనం అద్దెకి తీసుకుంటున్నాం. సంవత్సరం సంవత్సరం అద్దె కడుతుంది ఇండియా ఎన్నో లక్షల రూపాయలు. అందుకే ఇక్కడ ఓన్ అనే వర్డ్ ఇచ్చాడు. చాలా స్మార్ట్. ఐ సెల్యూట్ యూపీఎస్సీ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. చాలా స్మార్ట్ క్వశ్చన్ ఇది. ఓన్ అంటే సొంతంగా ఉన్న దేశం ఏమైనా ఉందా అంటే, ఇండియాలో అంత ఎక్కువ టెక్నాలజీ ఉన్నా కూడా మనం ఇంతవరకు జీపీఎస్ సొంతంగా క్రియేట్ చేయలేకపోయాము. ఇప్పుడు ఆల్రెడీ మనం నైవిక్ అనే యాప్ తెచ్చాము, బట్ దట్ ఈస్ నాట్ ఫర్ అస్, దట్ ఈస్ ఫర్ మిలిటరీ పర్పస్. కానీ ఇండియా అంత టెక్నాలజికల్ దేశమైనా ఇంకా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ డెవలప్ చేయనిది. ఇందులో ఏ దేశం టెక్నాలజీగా చాలా అడ్వాన్స్గా ఉంది చెప్పండి. దట్ ఈస్ ద ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఈ వర్డ్ లో ఉంది, ఓన్ వర్డ్ లో ఉంది. అర్థమవుతుందా? ఈ వర్డ్ ఉండకపోతే ఆన్సర్ ఇది కూడా అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు. కానీ ఓన్ ఉండడం వల్ల ఆన్సర్ ఇక్కడ జపాన్ అయింది. అర్థమవుతుందా? అంటే ఈ ఒక్క వర్డ్లో ఇంత సైన్స్ ఉందన్నమాట. క్లియర్? ఇవన్నీ మీకు ఎలా కనిపిస్తాయి? మీకు మనసులో వస్తుందేమో క్వశ్చన్, సరే ఆ 1 minute ఆఫ్ టైంలో మనకి ఇవన్నీ ఎలా తెలుస్తుంది? పీవైక్యూ ఒక 20 సార్లు చేయండి. ఒక్కొక్క పీవైక్యూ 20 సార్లు చేయండి. పేపర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ కాదు, పేపర్ వైజ్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత బ్రేక్ అవుతుంది, ఎంత బ్రేక్ ఇవ్వాలి, ఒక్కొక్క వర్డ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్వశ్చన్లో స్టేట్ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అయింది, ఈ క్వశ్చన్లో కాల్షియం వర్డ్ చాలా ఇంపార్టెంట్ అయింది. మనం ఆ 1 minute క్వశ్చన్ ఎలా చదువుతాము? ఇట్ ప్రొవైడ్ సప్లిమెంటేషన్ అలా చదివేసి ముందుకు వెళ్ళిపోతాం అంతే. దిస్ ఈస్ ద లాజిక్. నేను చూస్తున్నాను కదా పిల్లల్ని, కాల్షియం అసలు చూడట్లేదు వాళ్ళు. ఏదో బాగున్నాయి తిట్టుకుంటారు, నెక్స్ట్ వెళ్దాం. దిస్ షుడ్ నాట్ బీ అవర్ అప్రోచ్ టు ద పేపర్. ఒక్కొక్క వర్డ్ని మెల్లమెల్లగా చదవండి, ఓకేనా? అర్థమైపోయింది కదా జపాన్ ఇక్కడ? ఎనీ డౌట్స్? లేవు కదా? మీకు అర్థమవుతుందా? నా సాటిస్ఫాక్షన్ కోసం మౌనం చెప్పండి చాలు, ఓకేనా? sir. ఓకే. Ballistic missiles are jet propelled at subsonic speeds throughout their flights. ఏ భాష నాకైతే అర్థం కావట్లేదు. పోనీ నెక్స్ట్. వైల్ క్రూజ్ మిసైల్స్ ఆర్ రాకెట్ పవర్డ్ ఓన్లీ ఇన్ ద ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ద ఫ్లైట్. అంటే ఇఫ్ ఐ ఇమాజిన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ as X, ఓకేనా, క్రూజ్ మిసైల్స్ as Y. సో క్వశ్చన్ ఐ కెన్ రైట్ యాజ్ X ఈస్ డూయింగ్ సంథింగ్, కామా Y ఈస్ డూయింగ్ సంథింగ్. అంతే కదా? ఏ ఆప్షన్ ఇదే కదా? Yes. ఓకే. అగ్ని 5 ఈజ్ అ మీడియం రేంజ్ సూపర్సోనిక్ మిసైల్. అంటే లెట్ us imagine అగ్ని 5 as C is dash, while BrahMos is a solid fueled intercontinental ballistic missile. D is dash. This is the question. మళ్ళీ రాస్తాను. X is dash, Y is dash. First option. Second option, C is dash, D is dash. యూపీఎస్సీ సిఎస్సిలోనే కాదు, సిఎస్సిలోని, సిడిఎస్లోని, సిఏపిఎఫ్లోని, జియో సైంటిస్ట్లోని ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నిసార్లు వచ్చినా 100% తప్పు. 99 కాదు, 100% రాంగ్. అక్కడ ఏమవుతుంది తెలుసా? ఎక్స్ ఈస్ డూయింగ్ దిస్, వై ఈస్ డూయింగ్ దిస్, సి ఈస్ డూయింగ్ దిస్, డి ఈస్ డూయింగ్ దిస్. అలా ఆప్షన్ ఫ్రేమ్ చేసి యూపీఎస్సీ తిరిగేసేస్తుంది మనకి. సి దిస్ ఆన్సర్. సి వెన్ ఐఎమ్ సెయింగ్ 100%, నేను సిడిఎస్, సిఏపిఎఫ్ అన్ని పేపర్లు చేశాను నా 3 years జర్నీలోని. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ ద ప్యాటర్న్. సీ దిస్ క్వశ్చన్. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ జెట్ ప్రొపెల్డ్ ఎట్ సూపర్సోనిక్ త్రూఅవుట్ ద మిసైల్స్. అంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఒరిజినల్గా ఇది అవుతుందేమో, క్రూజ్ మిసైల్స్ ఒరిజినల్గా ఇది అవుతుందేమో, అగ్ని 5 సాలిడ్ ఫ్యూయల్డ్ ఏమో, బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ ఏమో. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా
సైన్స్ అండ్ టెక్లో యూపీఎస్సి వాడికి పెద్దగా ఐడియా లేదు. వాడేం చేస్తున్నాడు, ఒక ఆప్షన్ని కిందన పెట్టేస్తున్నాడు, ఇంకో ఆప్షన్ని పైన పెట్టేస్తున్నాడు, ఒక ఆప్షన్ని కిందన పెట్టేస్తున్నాడు, ఒక ఆప్షన్ని పైన పెట్టేస్తున్నాడు. అలా ఇంటర్చేంజ్ చేసుకొని వాడి జీవితం కొనసాగుతుంది. మన జీవితాలు సర్వనాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? సో రిమెంబర్ దిస్ థింగ్, ఎక్స్ ఈజ్ డూయింగ్ సంథింగ్, వై ఈజ్ డూయింగ్ సంథింగ్, సి ఈజ్ డూయింగ్ సంథింగ్, డి ఈజ్ డూయింగ్ సంథింగ్. These options are always interchanged, always interchanged. ఓకేనా? అర్థమైందా? ఈ ప్యాటర్న్ గుర్తుంచుకోవాలి. ఈ పేపర్లో మళ్ళీ చూపిస్తాను ఈ ప్యాటర్న్, డోంట్ వరీ. ఓకేనా? నేమ్ దిస్ ట్రిక్ యాజ్ ఇంటర్చేంజింగ్ ప్యాటర్న్. ఇంటర్చేంజింగ్ ప్యాటర్న్. ఓకేనా? Yes, sir. Yes, sir. డన్? ఓకే సార్. దీని అర్థం ఇది కాదండి బాబు. బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి మనకి. డోంట్ థింక్ దట్ ఓకే చూసుకుందాంరా మనకి ట్రిక్ వచ్చింది కదా అనేసి. నో 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 నో. బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి 1 పాయింట్ చాలు, ఒక్క పాయింట్ చాలు. బ్యాలిస్టిక్ అంటే ఏంటి, ఒక్క పాయింట్ చాలు, దాని తప్ప ఇంకేం అవసరం లేదు. క్రూజ్ మిసైల్స్ కోసం ఒక్క పాయింట్ ఉంటే చాలు మనకి, అంతే. దట్ ఈస్ ఇనఫ్. పేజీలు నింపకండి కరెంట్ అఫైర్స్ పెడతాను. ఓకేనా? నెక్స్ట్. ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మర్క్యూరీ పొల్యూషన్. మర్క్యూరీకి ఫేమస్ కన్వెన్షన్ మీకు గుర్తుందా? ఎన్వైరన్మెంట్లో చదువుతాం మనం. మీనామాట గుర్తుందా? ఓకే, దిస్ ఈజ్ ఇనఫ్. మీకు ఇది ఒక్కటి గుర్తున్నా ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, రీడ్ ద క్వశ్చన్. గోల్డ్ మైనింగ్ యాక్టివిటీ ఈజ్ అ సోర్స్ ఆఫ్ మర్క్యూరీ పొల్యూషన్ ఇన్ ద వరల్డ్. సార్, ఒక మెటల్ కానీ ఒక మినరల్ కానీ ఎర్త్లో ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుంచా, భూమి నుంచా? భూమి నుంచి. అంటే భూమి నుంచి, ఇది భూమి అనుకుంది, భూమి నుంచి నేను ఒక వస్తువు తీసినప్పుడు ఇంకో వస్తువు పొరపాటున వస్తే నేను ఆపగలనా? నేను ఐరన్ తవ్వడానికి జార్ఖండ్ వెళ్ళాను, నాకు అక్కడ డైమండ్ వచ్చింది. నేను డైమండ్ మళ్ళీ పడేస్తాను అక్కడ? పడింది కదా, ఉంచుకుంటాను. సేమ్ గోల్డ్ మైనింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మర్క్యూరీ బయటికి వచ్చింది, దానికి ఏంటి సార్? కరెక్టే కదా సార్, అంత ఆలోచించడం ఎందుకు, అంత గింజుకోవడం ఎందుకు, జుట్టు పీకడం ఎందుకు? దిస్ ఈజ్ సింపుల్ ఆప్షన్, కరెక్ట్ ఇది. నెక్స్ట్, కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కాజ్ మర్క్యూరీ పొల్యూషన్. ఏంటిది? కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇప్పుడు ఆగండి, ఇక్కడ ఈ ఆప్షన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? Coal. ఈ ఆప్షన్లో ఇంపార్టెంట్ ఏంటైంది? కాంపోనెంట్స్ కదా. Yes. ఇక్కడ ప్లాంట్స్. Power plants. ఎస్, పవర్ ప్లాంట్స్. ఒక పవర్ ప్లాంట్ నడపాలంటే అక్కడ ఐరన్ మెషినరీ ఉండాలి కదా, అక్కడ మెషిన్స్ ఉండాలి, అక్కడ ఫైర్ ఉండాలి, థర్మల్ కదా, థర్మల్కి ఫైర్ ఉండాలి కదా, ఫైర్ ఉండాలి. ఓకేనా? ఇవన్నీ ఉండాలి. అంటే ఇవన్నీ వాడుతున్నప్పుడు కొంచెం మెర్క్యూరీ రాదా? ఎక్కడి నుంచి అయినా. ఇంత పెద్ద సెక్టర్ చదివినప్పుడు డిడ్ వి థింక్ అబౌట్ కార్బన్ ఫైబర్? ఆటోమొబైల్లో వెహికల్స్ వస్తున్నాయి, ఏరోప్లేన్స్ వస్తున్నాయి, ట్రక్స్ వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి. ఇంత పెద్ద సెక్టర్ ఇచ్చినప్పుడు చిన్న కార్బన్ యూజ్ చేయలేమా? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయండి. ఇంత పెద్ద పవర్ ప్లాంట్ ఇప్పినప్పుడు చిన్న మర్క్యూరీ పొల్యూషన్ కూడా రాదా? రాదని చెప్పడం చాలా హార్డ్. చెప్పాను కదా, ఒక వస్తువులో ఒక లేదని చెప్పడం చాలా చాలా హార్డ్. ఒక పుస్తకంలో ఒక లేదని చెప్పడం చాలా హార్డ్, ఒకటి ఉందని చెప్పడం చాలా ఈజీ. పోనీ ఈరోజు రాలేదు అనుకోండి, మే 26 మీ ప్రిలిమ్స్ పేపర్ వరకు మర్క్యూరీ పొల్యూషన్ రాలేదు థర్మల్ ప్లాంట్స్ నుంచి. 27 వచ్చేస్తే, 28 వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తారు? అందుకే యూపీఎస్సీ విల్ నాట్ రిస్క్. యూపీఎస్సీకి రిస్క్ ఇష్టం లేదు.
యూపీఎస్సీ ఆల్వేస్ ప్లేస్ అ సేఫ్ గేమ్. మన స్టేట్ పిఎస్సీలా కాదు యూపీఎస్సీ. చాలా చాలా నీట్గా ఆడుతుంది యూపీఎస్సీ. సో దిస్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. దిస్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. దిస్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఏ ట్రిక్ అప్లై చేయాలి చెప్పండి నాకు. మీరే చెప్పండి. విచ్ ట్రిక్ వీ షుడ్ అప్లై హియర్? Negative నోటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెగటివ్ కనెక్షన్. కనిపించట్లేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గై. నెగటివ్ కొనోటేషన్. దేర్ ఈస్ నో నోన్ సేఫ్ లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ ఎక్స్పోజర్ టు ద మెర్క్యూరీ. అసలు సేఫ్ లెవెల్ తెలియకపోతే అది పొల్యూషన్ ఎలా అయింది? ఒక వస్తువుని మనం పొల్యూషన్ అనే చెప్తున్నాము అంటే ఆ యొక్క మెటల్, ఆ యొక్క మినరల్, ఆ యొక్క పొల్యూషన్ అనే వస్తువుకి మనకి తెలుస్తుంది కాబట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్, డూ వీ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ ఫర్ నాయిస్ పొల్యూషన్? ఓకే, ఇంత సౌండ్ వస్తే అది పొల్యూషన్, కాకపోతే పొల్యూషన్ కాదు. దట్ ఈస్ 75 dB, 75 డెసిబల్స్. అంటే కనిపించని వస్తువుకే మనం ఒక సంఖ్య పెట్టుకున్నాము. మర్క్యూరీ అయితే కనిపిస్తుంది, దానికి మనం సంఖ్య పెట్టుకోలేదు ఇంతవరకు. కెన్ యూ బిలీవ్ దిస్? ఓకే, పోనీ మనం విన్న మాట గురించి విన్నాం కదా. అంత పెద్ద కాన్ఫరెన్స్ అయినప్పుడు ఈ చిన్న టాపిక్ మీద డిస్కస్ చేయలేరా వాళ్ళు? ఆర్ వి ఫూల్స్? ఆర్ వి ఫూల్స్? నో, దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. క్లియర్? క్లియర్? Yes, Okay, na? yes. సో ఆన్సర్ ఈస్ ఓకే. మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి అఫీషియల్ ఆన్సర్ కీ మీద. బికాస్ సమ్ టైమ్స్ నేను తప్పు కూడా చెప్తాను, కావాలని కాదు. దట్ ఈజ్ అంటే నేను ఎగ్జామ్లో ఏం రాసానో దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు వాట్ ఈజ్ మై థింకింగ్ ప్రాసెస్ ఇన్ ద ఎగ్జామ్, నేను మీకు అది చెప్తున్నాను.